దేవునికి మహిమ కలుగుని గాక. అందరికీ ప్రైజ్ లాడండి. మరొక ఉదయకాలం మరలా మనం కలుసుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చినట్టు ఆయుష్ను బట్టి, ఈ జీవాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుని గాక. ఎల్లప్పుడూ దేవుని యందు మనము ఆనందిస్తున్నాము. ఈ ఉదయకాలం మనం లేచి ప్రార్థన చేస్తున్నాము. చేయకపోతే ఈ వాక్యం విన్న తర్వాత వెంటనే 10 నిమిషాలైనా సరే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసే బయటకు వెళ్ళాలి. ప్రార్థన చాలా మనకు అవసరమైంది, బలమైంది. ప్రతి పరిస్థితుల్లో మనల్ని ఏదైనా కాపాడగలుగుతుంది ఈ లోకంలో. అంటే ఒక కేవలము మనం చేసేటువంటి ప్రార్థన మాత్రమే, ఇంకా వేరేటి ఏమి మనల్ని ఆపత్కాలం అంది ఏది కూడా మనల్ని కాపాడజాలదు. దీనిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, దినం మనము ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమలు, ఎన్నో ప్రేమలు ఉంటున్నాయి. అంటే మనకు తెలిసిన ప్రేమలు చాలా మంది, అంటే ఒక లవర్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకోవటమే ప్రేమ అనుకుంటాము. తర్వాత తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, తర్వాత మంచి స్నేహితుల ప్రేమను చూస్తాము. ఇలాంటి అంటే ఒక్కొక్కరి ప్రేమకు ఒక్కొక్క లిమిటేషన్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అల్టిమేట్ గా ఉండేటువంటి ప్రేమ ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మాత్రమే. దేవుని ప్రేమకు కొలత లేని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. లోకంలో అంటే ఒక భార్యాభర్తల ప్రేమ ఒక లిమిట్, పిల్లలతో తల్లిదండ్రులకు ఉండేటువంటి ప్రేమ ఒక లిమిట్, బంధువులతో మనకు ఉండేటువంటి ప్రేమ ఒక లిమిట్, స్నేహితులతో ఉండేటువంటి ప్రేమ కూడా లిమిట్. అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. మనం ఆ లిమిట్ మనం ఏమనుకుంటాం అంటే ఎక్కువగా మనం ప్రేమించేస్తున్నాం అనుకుంటాం. అది కానే కాదు. ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించలేము, కానీ ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనేటువంటి మాటను మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాము. అంటే ప్రేమకు మంచి నిర్వచనం, అంటే ప్రేమించే దాని కొరకు మనము ఇక్కడ 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో ప్రేమ కొరకు మీరు ప్రయాసపడుడి, అంటే ప్రేమను తెలుసుకున్నటకు, నిజమైన ప్రేమ రుచి చూపుటకు, ఆ ప్రేమను కలిగి ఉండటకు మీరు ప్రయాసపడుడి అని అపోస్తలుడు పౌలు అంటాడు. ఎందుకు అంటున్నాడంటే తను అనేటువంటి తన సాక్ష్యం, తను ఎంతో దౌర్భాగ్యుడని, తను దేవునికి వ్యతిరేకమైన జీవితం, అంటే దేవుని కంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకమైన జీవితం జీవించిన వాడని, ఆ మార్గంలో ఉండే వారందరినీ పట్టి వాళ్ళు తీసుకొని వచ్చి ఎంతో చిత్రహింస చేసిన వాడని, అలాంటి వాడిని ప్రభు అయిన యేసుక్రీస్తు, అంటే అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో ఆ దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలో ఉండే వారందరినీ పట్టి చంపేదాని కొరకు అధికారాన్ని పొందుకొని తన సైనికులతో వెళ్లే సమయంలో ఆకాశంలో నుంచి ఒక అకస్మాత్తమైనటువంటి ఒక వెలుగు, ప్రకాశమైనటువంటి వెలుగు అది కనిపిస్తుంది. ఆ వెలుగులో ఆయన అలాగే పడిపోతాడు. అప్పుడు ఆయనకు ఒక స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఏంటంటే, సౌలా సౌలా నీవేళ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అనేటువంటి మాటను ఆయన వింటాడనమాట. విన్న తర్వాత నువ్వు ఎవరు ప్రభు అంటే, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ హింసించబడుతున్నటువంటి యేసుని నేను అంటాడు. అప్పుడు వెంటనే తన యొక్క మనోనేత్రం తెరవబడుతుంది, తన కళ్ళు తెరవబడవు, ఆ కళ్ళు మూసుకుని పోతాయి. 3 దినములు అంధుడుగా మారిపోతాడు. ఇలాంటి పరిస్థితులు గుండా తను ప్రత్యక్షముగా చూసి ఆ సాక్ష్యాన్ని తనిస్తూ దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి మనకు చెప్తాడనమాట. ఏంటి, నేను అంత భయంకరమైనటువంటి పాపిని. తిమోతికి రాసిన 1వ పత్రికలో కూడా తన యొక్క పాపాన్ని గురించి, తనకుండేటువంటి ఆ యొక్క జీవపు నమ్మాన్ని గురించి, తనకుండేటువంటి చదువును స్థాయిని బట్టి తను ఎలా గర్వించాడనే విషయాలు చెప్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఈ రోజు బ్రతికున్నానంటే నా బ్రతుకు కారణం ఆయన అంటాడు. కేవలము అంటే ఆయన మంద నుంచి భయపెట్టి ఆయన వైపు తిప్పుకోలేదు. తన ప్రేమను చాటి హింసించబడుతున్నప్పటికీ కూడా, ఆయన ద్వారా ద్వేషించబడుతున్నప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో రుచి చూస్తాడు. కాబట్టి మనం కీర్తనలో చూస్తాము, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. అంటే దేవుడి యొక్క ప్రేమకు అన్లిమిటెడ్ ప్రేమ. ఆ ప్రేమకు అన్లిమిటెడ్ ప్రేమ. దానికి ఎంత అని మనం ఆ కొలతలు మనము కొలత వేసేదానికి ఆస్కారమే లేదు. అలాంటి షరతులు లేని ప్రేమ. ఇప్పుడు మామూలుగా ఒక లవర్స్ కి అయితే ఒక షరతులు ఉంటాయి. నువ్వు అది చేస్తే, నేను ఇది చేస్తే ఇది ఇస్తాను, అది ఇస్తాను. భార్యాభర్తలు పెళ్లిళ్ళలో కూడా పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి అబ్బాయిని మనము
మాట్లాడుకున్నప్పుడు వాళ్లకు మనకు కొన్ని లావాదేవీలు పెట్టుకొని కొన్ని కొలమానంగా ఇది ఇవ్వాలా అది ఇవ్వాలా అని మనం అక్కడ కూడా ఏం చేస్తాం, షరతులతో కూడినటువంటి పెళ్లిని చేస్తాము. పిల్లలు పుట్టిన తర్వాత షరతులతో మనము షరతులు లేని ప్రేమతో ప్రేమించినప్పటికీ కూడా కాలక్రమేణా ఏమైపోతుందంటే పిల్లలకు ఆ తల్లిదండ్రుల పట్ల ఒక రకమైనటువంటి ఇబ్బంది, అదే ద్వేషము. అన్నను బాగా చూస్తుంది, తమ్ముడు బాగా చూస్తుంది, అక్కను బాగా చూస్తుంది, అలా అంటే వాళ్ళల్లో అలాంటి భావన ఏర్పడి వాళ్ళు కూడా ఏమవుతుంటారంటే ఆ ప్రేమకు దూరం అయిపోతుంటారు. అంటే అర్థం చేసుకోలేనటువంటి ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రేమలు మన లోకంలో ఉండేటువంటి ప్రేమలు. ఏదైనా కొంత స్నేహితులు మంచిగా ఒకే మంచం ఒకే కంచంగా తిరుగుతుంటారు, ఏదో ఒక చిన్న మాట చేస్తే ఎవరికి వారే యమునా తీరులాగా అందరూ విడిపోతుంటారు. ఇలాంటి ప్రేమలు లోకంలో ఉన్నాయన్నమాట. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు వద్దన్నా, నువ్వు కాదన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెంట తిరుగుతుంటది. ఎందుకంటే మనం నిన్నటి దినం వాక్యాన్ని ధ్యానించినప్పుడు కూడా అంటే ఆయనంట 139వ కీర్తనలో ఆ దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే మనల్ని ఆవరించి ఉంటుందంట. మనం ఎక్కడికి వెళ్ళినా సరే అంటే మన చుట్టూ ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని కాచి కాపాడుతున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. అంటే ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే సంరక్షిస్తాడండి. ప్రేమించేవాడు సంరక్షిస్తాడు. నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా నాకు నువ్వు వద్దు అని విడిచిపెట్టడు. క్షణం మాత్రమే కోపపడతాడు. మరలా ఆయన మన ఆయుష్కాలం ఎంత ఉందో అంతవరకు మనల్ని ప్రేమించేవాడు. ఇదిగో నేను ముదిమి వచ్చే వరకు నేను నా చంకను ఎత్తి పట్టుకుందును అనేటువంటి వాడు మన దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు షరతులు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన దేవుడు మనకేమి ఇచ్చాడు అంటే, అవును, నరకం నుంచి మనల్ని తప్పించాడు. నరకము నుంచి తప్పించుటకు త్యాగమూర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన చేసినటువంటి త్యాగం, అదే అగాపే ప్రేమ. అంటే ఆ ప్రేమలో షరతులు లేని ప్రేమ. మనం ఆయన ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించి ఇదిగో మీరు నరకానికి వెళ్ళకూడదు, మీరు రేపు ఆ వెల చెల్లించలేనటువంటి ఆ ఫైను నేను మీ కొరకు చెల్లిస్తానని మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రేమ, కలువరి ప్రేమ. ఈ ప్రేమ అనేది, ఆ ప్రేమను మనము ఎంత చెప్పినా తక్కువేనండి. అసలు ఎంతగా దాన్ని మనం వివరించాలంటే కూడా అది మన ఓపు చాలనటువంటి ప్రేమ. కాబట్టి అలాంటి ప్రేమ మనకి ఈ రోజు లభించిందంటే అది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. దేవునికి విధేయత కలిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి మన కొరకు వచ్చి తను అయితే మన కొరకు తన యొక్క జీవితాన్ని ధారపోసి చివరకు రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. అదేనండి ప్రేమ. అంటే నిష్కపటమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, విధేయత కలిగిన ప్రేమ, మనం ఏమాత్రము నశించిపోకుండా మనం పరలోకానికి వెళ్ళాలని సహించిన ప్రేమ. ఇలాంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడైనా ఉందంటే నేనేం లేదండి, జల్లెడేసి పడదామంటే కూడా ఎక్కడ కూడా ఇలాంటి ప్రేమ కనిపించదు. ప్రేమ అనేది కనిపించిందంటే ప్రేమకు నిర్వచనం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన చేసి ఏ విధమైనటువంటి మన ద్వారా ఆయన ఏ విధమైనటువంటి లాభము పొందుకోలేదు. మీరు మారు బిడ్డ, నువ్వు ఇక పాపాన్ని చేయొద్దు, ఇక పాపం జోలికి వెళ్ళొద్దు, ఇక పాపము వల్ల మీకు వచ్చేటువంటి జీతం మరణం అని మనకి హెచ్చరించి ఆ మరణ యాతన నువ్వు నేను తట్టుకోలేమని తాను ఆ మరణ యాతన ఎలాంటిదో ఆయన రుచి చూసి మన కొరకు జీవాన్ని ఇచ్చి పరలోకాన్ని ఇచ్చాడు. అందుకే యోహాను రాసిన సువార్తలో 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా, ప్రేమించిన వాడు ఏం చేస్తున్నాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అంటే అద్వితీయ కుమారుడిగా అంటే దేవునికి ప్రతిరూపముగా పుట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన ద్వారా దేవుడు మనకు ఏమిచ్చాడు, నిత్య జీవం. ఇంతకంటే ఏం కావాలండి? ఒక మంచి కారు ఉంటే కొంతకాలమే ఆ కారుతో మనకు ఆ కంఫర్ట్, రిపేర్ వచ్చేసింది, ఒకవేళ యాక్సిడెంట్ కావచ్చు, ఒకవేళ పెద్ద 100 సవర్లు గోల్డ్ ఇచ్చినా ఒకవేళ మన దగ్గర అమౌంట్ ఉన్నా కూడా కొంగి ఎక్కిపోవచ్చు. దీనివల్ల మనకు మళ్ళా ఏమంటే ఎంతో హ్యాపీగా ఉండేటువంటి లైఫ్ లో ఏదో ఒక విధంగా షాక్ తగిలి ఇవన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఇవన్నీ వెళ్ళిపోయినప్పటికి కూడా నువ్వు రేపు ఇవి ఉన్నా లేకపోయినా నువ్వు ఒక రోజు చనిపోతావు. చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఒకవేళ పరలోకానికన్నా వెళ్ళాలి, నరకానికన్నా వెళ్ళాలి. కాబట్టి నరక యాతన నీకు తగదు. కాబట్టి నువ్వు పరలోకంలో ఉండాలని దేవుడు చేసినటువంటి ఈ గొప్ప మన కొరకు చేసినటువంటి కృప అండి. ఆ కృపను మనం ఎక్కడ నిరార్థకం చేయకుండా మనం ప్రేమిద్దాం.
మనం ప్రేమించడం నేర్చుకున్నాము. అంటే ప్రేమను అంటే 14:1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ మొదటి వచనం అంటాడు అపోస్తలుడు పౌలు, ప్రేమను ప్రేమించే దాని కొరకు ప్రయాసపడండి. అంటే ఎలా ప్రేమించాలా అంటే స్వార్థం లేని ప్రేమను ప్రేమించాలా. నువ్వు అది ఇస్తే నేను ఇస్తా, అది ఇస్తే నువ్వు అక్కడికి వస్తే నేను ఇక్కడికి వస్తా, ఇది స్వార్థం అండి. అది కాదు. నువ్వు ప్రేమించి ఇచ్చిన తర్వాత మరలా వాళ్ళ ద్వారా నువ్వు ఆశపడేటువంటి ప్రేమను కలిగి ఉండకూడదు. మన ద్వారా ఏ ఆశ పడలేదు దేవుడు, మన ద్వారా పడింది మనం నరకానికి పోకూడదని, మన పరలోకంలో మన కొరకు తయారైపోయినటువంటి ఆ గొప్ప మహాపట్టణాన్ని, ఆ పరలోక పట్టణాన్ని మనం అనుభవించాలనేది దేవుడి యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ ఉద్దేశము మనం సఫలీకృతం చేయాలంటే ప్రేమను మనం అంగీకరించాలి. అలాంటి ప్రేమను మనము కలిగి లోకంలో జీవించి అనేకులకు మనము ఆ నరకం నుంచి తప్పించి ఆ పరలోకంలోనికి మనము నడిపించుటకు మనం నాంది పలికే వరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అలాంటి ఆశలు తీర్చాలంటే మనం హృదయపూర్వకముగా దేవుని ప్రార్థించి దేవుని నామని మహిమ పలుకుతాం. మహాగణుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం నాయనా మాతో మాట్లాడుతున్నారయ్యా, వందనాలయ్యా. ఇదిగో నాయనా ప్రేమను మేము కలిగి ఉండాలని, నీలాంటి ప్రేమను మేము కలిగి ఉండాలని, ఆ ప్రేమ అగాపే ప్రేమ మా కొరకు మీరు ఇచ్చినందుకు ఇదిగో నాయన మీ కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తును మా కొరకు నా తండ్రి ప్రభా మీరు నాయన మరణించు వరకు నా తండ్రి ఆయన ఏ మాత్రము నాయన ప్రభా అంత నరకయాత్ర పడుతున్నప్పటికీ కూడా మా కొరకు ప్రభా ఏ మాత్రం ఆయన తప్పించలేదు. ఆ మరణానికి మీరు అప్పగించారయ్యా. ఇదిగో మేము చేసిన పాపము, మేము చేసిన రోత పనులన్నీ ఆయన మీద మోపబడ్డాయి ప్రభా. అయినప్పటికీ నాయన ఎక్కడ కూడా మౌనిగా ఉండి వదకు తేబడిన గొర్రెవనే ఆయన మా కొరకు సహించాడయ్యా. మేము విశ్వసిస్తున్నాము. కాబట్టి ప్రభా ఏ విధంగా మమ్మల్ని మీరు ప్రేమించారు, ఆ ప్రేమ ఎలాంటిదో ఆయన ద్వారా మాకు ఎలా రుచి చూపించారు. ఈ లోకంలో మేము బ్రతికినంత కాలము అలాంటి అగాపే ప్రేమను కలిగి నీకు మహిమ తెచ్చే వారంగా, ప్రేమలో ఎక్కడ డంబం అనేది మేము చూపించకుండా నువ్వు మమ్మల్ని ఎలా ప్రేమించి ఏ విధంగా నా తండ్రి అనుదినం మమ్మల్ని బలపరుస్తున్నావో అలాంటి ప్రేమలో నిలిచి ఉండటకు మాకు నేర్పించమని, ఎవరైతే ఆశ కలిగి నీ వైపు చూస్తున్నారో వారందరినీ బలపరచమని, ఎవరైతే ఇంకా బలహీనులుగా ఉంటున్నారో వాళ్ళందరినీ మీరు బలపరచమని, ఏ కుటుంబంలో ఏ రోదన, ఏ బాధ, ఏ సమస్యల వలయంలో చిక్కుకొని బయటకు రాలేకపోతున్నారో వారందరినీ మీ నామములో విడిపించి బలపరిచి సర్వ సత్యంలో నడిపించమని, మరలా మీ చిత్తమైతే మేమందరము కలుసుకొని నీ నామాన్ని మహిమపరచుటకు, మీ ప్రేమలో దినదినము నాయన వేరుపారు జీవించుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ప్రేమించే దాని కొరకు, నిజమైన స్వచ్ఛమైనటువంటి అగాపే ప్రేమ కొరకు మనము ప్రయాసపడదాము. ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమలను మనం చూసి వాటిలో మనం మోసపోకుండా దేవుని వైపు చూద్దాము. దేవుని ప్రేమలో ఉందాము. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనము కూడా ఇతరులు అలా ప్రేమించే మనస్సు మనం కలిగి ఉందాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టుటకు అందరము ప్రోత్సహించబడదాము, అందరం పురిగొల్పబడదాము. మరలా దేవుని చిత్తమైతే మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనందరికీ తోడుగా ఉంచును గాక. ఆమేన్. షాలోమ్.